తమిళనాడు రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. వారంలోనే 2 ఘోర ప్రమాదాలు జరిగాయి. వారం క్రితం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురైతే 11 మంది ప్రాణాలు తీసిన తాజా దుర్ఘటనలో 2 ప్రభుత్వ బస్సులు యాక్సిడెంట్కి కారణమయ్యాయి. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రయాణికులు మరణించగా మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపత్తూరు ప్రాంతంలోని కుమ్మంగుడి గ్రామ సమీపంలో రద్దీగా ఉండే రాష్ట్ర రహదారిపై 2 ప్రభుత్వ బస్సులు ఢీకొన్నాయి. 2 బస్సుల ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. చెన్నైకి 460 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సుల్లో ఒక బస్సు తిరుప్పూర్ నుంచి కారేకుడి వెళ్తుండగా మరో బస్సు కారేకుడి నుంచి దిండిగల్ వైపు వెళ్తోంది. సమత్వపురం దగ్గర ఎదురెదురుగా వచ్చిన ఈ 2 బస్సులు ఢీకొన్నాయి. రెప్పపాటు సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 9 మంది స్పాట్లోనే చనిపోయారు. మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరగగానే స్థానికులు క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. రెస్క్యూ టీంతో కలిసి సమీప ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారు. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. అతివేగం, డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో రహదారిపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు. శివగంగ విషాదం వారం రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో జరిగిన 2వ ప్రమాదం. తెన్కాసి జిల్లాలో గత వారం ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదంలో 6 మరణించారు. కడయనల్లూరు దగ్గర వారం క్రితం 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. 6 ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. ఎదురెదురుగా వేగంగా వస్తున్న 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొనడంతో ఆ ప్రమాదం జరిగింది. మదురై సెంకొట్టయన్ కైసర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. తెన్కాసి ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 3 లక్షల పరిహారం ప్రకటించి సీఎం స్టాలిన్ నిర్లక్ష్యపు డ్రైవింగ్పై విచారణకు ఆదేశించారు. తమిళనాడులో రహదారి భద్రతా సమస్య ఎంత తీవ్రంగా ఉందో వరుస ప్రమాదాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 18,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అధికారులు మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.